మళ్ళీ నేను డాకర్ బిల్డ్ హాట్స్టార్ 5 అదే వర్షనే తీసుకుంటాను, ఎంటర్. చూడండి ఈసారి క్యాస్ట్ తీసుకోలేదు, క్యాస్ట్ అనేది ఒకటే తీసుకుంది. అదేంటి, నా ఉబెండు ఇమేజ్ అయితే తీసుకుంది క్యాస్ట్డ్. కానీ దాని తర్వాత ఈ టచ్ చిరువన్ అనేది క్రియేట్ అయింది, ఫైన్. ఇది మన కొత్త పారామీటర్ కాబట్టి తీసుకుంది, ఫైన్. దాని తర్వాత ఏపీటీ అప్డేట్ కూడా క్యాస్ట్ అవ్వలేదు. ఈసారి డైరెక్ట్గా అది ఏపీటీ అప్డేట్ అనే కమాండ్ రన్ చేస్తుంది. అలానే రన్ ఏపీటీ ఇన్స్టాల్. ఇప్పుడు చూడండి ఇక్కడ పైథాన్ 3 అనేది ఇన్స్టాల్ అవుతుంది నాకు. ముందంతా నాకేం జరిగింది, క్యాస్ట్లోకి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. సో ఇక్కడ చూస్తే నాకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా క్రియేట్ అయితే అవుతున్నాయి, అన్ని ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి. క్యాస్ట్ రెఫరెన్స్ నుంచి నా డేటా అనేది తీసుకోవడం లేదు. ఓకేనా, ఎందుకు తీసుకోవడం లేదు దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడతాను. ఫస్ట్ ఇన్స్టాల్ అయిపోయాయండి. దాని తర్వాత పైథాన్ 3 మళ్ళీ రన్ అయింది, ఎంకేడిఆర్ అనే కమాండ్ మళ్ళీ రన్ అయింది, టచ్ అనే కమాండ్ మళ్ళీ రన్ అయింది. సో అంత పెద్ద నేరం ఏం చేశాను నేను డాకర్ ఫైల్లో, ఈ టచ్ అనే దాన్ని ఎక్కడైతే నేను కింద యాడ్ చేశానో దాన్ని రిమూవ్ చేసి నేను జస్ట్ పైన యాడ్ చేశాను. యాడ్ చేసిన వెంటనే నాకు ఇవన్నీ రన్ అవుతున్నాయి మళ్ళీ ఫస్ట్ నుంచి. దీనివల్ల నాకేమైపోతుంది, నా ఇమేజ్ టైం అనేది పెరిగిపోతుంది. ఇమేజ్ బిల్డ్ టైం అనేది చూడండి ఇప్పుడు 51 సెకండ్స్ అయితే తీసుకుని, ముందంతా 1 సెకండ్లో క్రియేట్ అయిపోయేది, ఇప్పుడు ఏమైపోయింది 51 సెకండ్స్లో బిల్డ్ అయిపోయింది, 51 సెకండ్స్లో బిల్డ్ అయింది. సో ఎందుకు ఇలా జరిగింది అంటే డాకర్ ఫైల్లో ఒక రూల్ ఉంది. ఎప్పుడైనా మీరు ఏదైనా, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ మీరు రన్ చేశారు, అదంతా క్యాష్డ్ మెమరీలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఫైల్ కింద మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ కింద యాడ్ చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండేది అంతా క్యాష్డ్ నుంచి తీసుకొని ఆ కొత్త ఎంట్రీ ఏదైతే ఉందో అది మళ్ళీ కొత్తగా క్యాష్డ్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తాము, మనం డాకర్ ఫైల్ ఎండింగ్లో రాయకుండా నేనేం చేశాను, టచ్ చిరు అనేది నేను లేబుల్ తర్వాత ఇచ్చాను. ఎప్పుడైతే మీరు ఆ కొత్త లైన్ యాడ్ చేస్తారో ఆ కొత్త లైన్ కింద నుంచి కమాండ్స్ అన్నీ మీకు ఇంకొకసారి రన్ అయితే అవుతాయి. ఓకేనా, డాకర్ ఫైల్లో ఎప్పుడైనా మీరు ఏదైనా డాకర్ ఫైల్కి చేంజెస్ చేయాలనుకుంటే మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ఎండ్ ఆఫ్ ది డాకర్ ఫైల్లోనే మీరైతే కొత్త కంటెంట్ని మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు మిడిల్లో ఎక్కడైనా కంటెంట్ యాడ్ చేస్తే ఆ మిడిల్లో ఎక్కడైతే యాడ్ చేస్తారో ఆ కంటెంట్ నుంచి మళ్ళీ కింద మిగతా ఏదైతే మీకైతే కోడ్ ఉందో ఆ కోడ్ అంతా మళ్ళీ మీకు రీఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఈసారి క్యాష్డ్ మెమరీ నుంచి అయితే తీసుకోదు. ఓకేనా, రైట్. ఇప్పుడు డాకర్ ఇమేజెస్ అని ఇస్తాను. డాకర్ ఇమేజెస్ చూడండి, ఇక్కడ డాకర్ ఇమేజెస్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి నాకు నన్ను అని కనిపిస్తుంది. ఎందుకు నన్ను అని కనిపించింది, ముందు నేను డాకర్ ఫైల్ని రన్ చేసినప్పుడు క్యాస్టెడ్లోంచి తీసుకునేసింది. సో నాకు నా డాకర్ ఫైల్ అనేది క్రియేట్ అవ్వలేదు కొత్తగా. డాకర్ ఫైల్ అనేది నాకు క్రియేట్ అవ్వలేదు కొత్తగా. ఈవెన్ దో నేను రన్ టచ్ చిరు అని ఇచ్చా కూడా అదేం చేసింది, ఎగ్జిస్టింగ్ ఉన్న డాకర్ ఇమేజ్కే అది అయితే అటాచ్ చేసింది. కానీ నేను కొంచెం చేంజ్ చేశాను కదా, నేను ఈ టచ్ చిరు అనేది నేను ఎక్కడ రన్ చేశాను, మిడిల్లోంచి రన్ చేశాను. ఆ మిడిల్లోంచి రన్ చేసినప్పుడు ఏమైపోయింది, కొత్త క్యాష్డ్ మెమరీ నుంచి తీసుకోకుండా అదేం చేసింది, ఒక కొత్త ఫైల్గా రన్ చేసింది.